బట్ ఫస్ట్ సినిమా కనెక్ట్ అవ్వడానికి కష్టపడ్డారండి? అంటే టీవీ సీరియల్ వచ్చినట్టు వచ్చేసింది అది కూడా? లేదు సార్, ఎప్పుడైనా ట్రయల్స్ లేనప్పుడు ప్రాబ్లం ఉండదు సార్ ఎవరికి. ఇక సినిమా డైరెక్ట్ చేయాలి అని ట్రయల్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే వేరేటోళ్ళ వర్క్స్ ఒప్పుకోలేం మనం, మనకి ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ని పైసలు అడగలేము, అడగలేం కదా, ఇవ్వరు. మీకు ఒక సర్ప్రైజ్ విషయం చెప్తా. చెప్పండి. ఫస్ట్ సినిమాకి చాలా మంది ఏదో 2-3 ప్రొడ్యూసర్లు అనుకున్నాము, అవ్వలేదు. ఒకరు 2 ఆఫీస్ ఓపెన్ చేశారు, అడ్వాన్స్లు ఇచ్చారు, అదే జరిగింది. మొత్తానికి ఎవరు చేయట్లే. ఒకరోజు అనుకోకుండా నా పోయం ఒకటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. చాలా మంది ఫోన్స్ చేశారు, నంబర్ ఇచ్చి పెడతారు, సాహిత్య వేదికలో వేస్తారు. సండే బుక్ లో వచ్చింది. సండే బుక్ లో అప్పుడు పోయం చాలా 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 పాపులర్. ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు కానీ. అయితే చాలా ఫోన్ కాల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ కాల్ నన్ను కొంచెం నాకు హెల్ప్ అయ్యేలా చేసింది. అది ఫోన్ చేశాడు, ఎక్కడ మీది, ఏ ఊరు, మీద ఎంత బాగా రాసావు, అది ఇదని కాసేపు జనరల్గానే పొగుడతారు కదా, పొగిడి ఆ లైన్స్ ని ఉదాహరించి. అప్పటికి వాయిస్ విన్నా అనుకుంటున్నాను నేను. ఏం చేస్తావు నువ్వు అన్నాడు. అంటే నేను ఇట్లా సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా, నేను డైరెక్షన్ చేద్దామని తిరుగుతున్నా అన్న. అవునా, డైరెక్షన్ ఎక్కడ చేసావు నువ్వు అంటే, నేను ఇట్లా ఫలానా వాళ్ళ దగ్గర చేశాను అని చెప్పా. సరే సరే, ఒకసారి కలుద్దాము మనం, నేను చంద్రబోస్ని అన్నాడు. చంద్రబోస్ అన్న మాట్లాడుతున్నది తెలియదు నాకు. సో నేను చంద్రబోస్ని పాటల్లో చేతనే అంటే, నేను ఇక ఫుల్ హ్యాపీ అయినా అన్న. నేను అంటే కొంచెం వరంగల్ కనెక్షన్, పాటలు ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళ మేనబాంబర్ది ఒక అతను నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు. అప్పుడు తర్వాత టచ్లో లేడు. ఇక ఆ కనెక్షన్ ఉండేది అనమాట. సో ఇక వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, కథ చెప్పు అన్నాడు. ఎన్ని కథలు ఉన్నాయి నీ దగ్గర అంటే, ఒక కథ బాగా రాసుకున్నాను అన్నాడు. చెప్తే ఇది బడ్జెట్ ఎక్కువ, ఇది బాగుంది బాగాలేదని జడ్జ్ చేయడం కంటే ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ, ఇక్కడే నువ్వు ఆగిపోతావు. ఇట్లా కాదు, చిన్నగా తక్కువ బడ్జెట్లో 1 కోటి రూపాయల లోపు ఎఫెక్టివ్గా రాసుకో అంటే, నా దగ్గర ఒక పాయింట్ ఉందని పాయింట్ చెప్పిన. ఇది వర్కౌట్ అవుతుంది అని ఏం చెప్పాడంటే, సార్ నువ్వు ఎవరికి చెప్తావు చెప్పంటే, ఎవరికైనా చెప్తా అన్నాను. నేనన్నా ఎవరికైనా చెప్తా నేనన్నా. అప్పటికే నేను చాలా మందికి కథలు చెప్పి 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 ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వచ్చేసింది నాకు. ఎక్కడికన్నా వెళ్తే ఒప్పుకోరేమో, అవదేమో, లేదంటే రేపు పొద్దున మీటింగ్ ఉంటే పోస్ట్ పోన్ అయితే బాగుండు, ఇలాంటిది వచ్చేసింది నాకు. ఆ స్టేజ్కి వచ్చేసింది బ్రెయిన్. సాచురేషన్ కాదు, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, సైకలాజికల్ గా ప్రాబ్లం అది. ఒక టెన్షన్ అనమాట. సో సరే అయితే అని నా ముందే సురేష్ బాబు గారికి ఫోన్ చేశాడు. సార్ ఒక కథ ఉంది, మా ఊరు అబ్బాయి, చిన్నపిల్లోడు, యంగ్ పిల్లగాడు, తక్కువ బడ్జెట్ సార్, 1 కోటి రూపాయలు అయిపోతుంది, సూపర్ ఉంది సార్ కథ, మీరు వినండి సార్. పంపించు అన్నాడు. ఇంకొక అతనికి చేశాడు, ఆయన పేరు కేఎస్ రామారావు గారికి చేశాడు. ఆయన కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. చంద్రబోస్ అన్న మంచి హైలో చెప్తారు కదా. అవును. తర్వాత ఆయన హైలో చెప్పలేక్కర్లేదు, ఆయన చెప్తే జమినీ కిరణ్ గారికి చేశారు. 3 చేశారు. అయితే నెక్స్ట్ డే ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు సురేష్ బాబు గారిది. ఇక నైట్ అంతా నిద్ర వస్తలేదు, భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది. కరెక్ట్గా గేట్ దగ్గరికి పోయినా, బైక్ ఉండే నాకు, గేట్ దగ్గరికి పోయి లోపలికి వెళ్ళలేక బ్యాక్ వచ్చేసిన. టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన తర్వాత ఆయన ఇది బాగాలేదు, ఇది కమర్షియల్గా లేదు అంటాడేమో అని వెనక్కి వచ్చేసా. నెక్స్ట్ డే నాకు కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్తే, మీరు ఒక పని చేయండి, చిన్న సినాప్సిస్ ఒకటి పంపించండి అని చెప్పారు. కేఎస్ రామారావు వాళ్ళ అబ్బాయి చెప్పాడు. అమ్మయ్య అనుకున్నా, ఎందుకంటే కథ చెప్పడం ఎదురుగుండా కూర్చొని చెప్పనక్కర్లేదు కదా. అమ్మయ్య అనుకున్నా. సరే నేను పంపించలేదు, అది వేరే విషయం. జమినీ కిరణ్ దగ్గరికి కూడా మెట్లు ఎక్కి ఆనంద్ యాడ్స్లో సార్ ఉన్నారా అంటే ఉన్నారు అన్న తర్వాత, సార్ నన్ను రమ్మన్నారంటే అవునండి చెప్పారు అని అన్నారు. నేను లోపలికి వెళ్ళకుండా 10 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. 11వ నిమిషం చూసి బయటకు వచ్చేసా. ఇక నెక్స్ట్ డే చంద్రబోస్ అన్న, నేను లండన్కి వెళ్తున్నా, నువ్వు ఈ లోపు ఈ మీటింగ్స్ అని ఫినిష్ చేసుకో, ఎవరెవరు కంపల్సరీ నీకు ఓకే అయిపోతారని చెప్పాడు అనమాట.
ఆయనే 15 రోజులు అవుతుంది నేను ఫోన్ చేయట్లేదు టెన్షన్గా, ఆయనే ఫోన్ చేయట్లే. మధ్యలో 1-2 సార్లు ఇండియాకి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే నేను తీయలేకపోయినా భయం అనమాట, మళ్ళీ ఏమంటాడు ఏంటి అని. ఇక 2-3 సార్లు చేసి ఒకరోజు కేబీఆర్ పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుంటే కందికొండ గారు కలిశాను. ఏ కందికొండ ఏడున్నావు, మన వేణు ఏడున్నాడు, వేణు ఎరికేనా నీకు? తెలుసు తెలుసు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే కనుక్కుంటాను అని ఈయన ఫోన్ చేసి టక్కుని లిఫ్ట్ చేశా. నేను ఇట్లా కేబీఆర్ పార్క్లో చంద్రబోస్ అన్నతో ఉన్నాను, నిన్ను అడుగుతున్నాడు రమ్మన్నాడు. మాకు అసలు చెమటలు పట్టినాయి, ఏమనుకుంటాడో మన కోసం అందరికి ఫోన్ చేశాడు కదా మరి. భయపడుతూ వెళ్ళా. వెళ్ళంగానే ఆయన ఏమనుకుంటున్నాడంటే వీళ్ళకి చెప్పాడు, వాళ్ళు రిజెక్ట్ చేశారు, మనోడు ఫీల్ అవుతున్నాడు అని ఆయన అనుకుంటున్నారు. అసలు మీరు వెళ్ళలేదు మీరు. ఆయన ఏమన్నాడంటే వెళ్ళగానే అన్న అని నసుకుతున్నా, అన్న సారీ అన్న అంటే ఏంది సారీ ఏంటి, ఇవన్నీ కామన్, ఇవి నీకు ఒక విషయం చెప్తా, వాకింగ్ చేస్తున్నాం అనమాట ముగ్గురం, నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో, ఇవన్నీ చాలా చాలా కామన్ ఇవన్నీ. ఇప్పుడు కొన్ని సీడీ ప్లేయర్లలో ప్లే అవనంత మాత్రాన దీంట్లో విషయం లేదని కాదు, దాంట్లో లేదని కాదు, రెండింటి కంపారబిలిటీ కుదరలేదు అంతే. నీ దగ్గర మంచి విషయం ఉంది, ఒక పని చేద్దాం అయితే. అప్పటికి నేను పోలేదని చెప్పట్లే, నీకు ఒక బెస్ట్ పని చెప్తా అని చెప్పి శ్రీనాథ్ అన్న అని ఉన్నాడు, అలెక్య హోమ్స్, అలెక్య శ్రీనాథ్ అన్నకి ఫోన్ చేశాడు. అన్న నేను తమ్ముడిని పంపిస్తున్నా, అసలు నీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఆయన కూడా పోయిటరీ అంటే ఇష్టం, తెలుసు శ్రీనాథ్ నాకు బాగా ఫ్రెండ్, అది మీకు తెలిసే ఉంటుంది. ఇట్లా ఒక తమ్ముడిని పంపిస్తున్నా, మా ఊరి అబ్బాయి, ఎక్సలెంట్ పోయేట్, ఎక్సలెంట్ రాసిండు కథ, చిన్న కథ, మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మీరు అంటే పంపు అన్నాడు. నేను వెళ్ళా నెక్స్ట్ డే. వెళ్ళిన తర్వాత ఎందుకంటే తప్పదు, ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదు కదా, పాయింట్ బ్లాంక్ కదా అది. వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చాడు, తమ్ముడు కూర్చోబెట్టి నన్ను నా దగ్గరికి అంతకుముందు చంద్రబోస్ ఒక అతన్ని పంపించాడు, ఇతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఇతనికి నువ్వు హెల్ప్ చేయాలి అది అని చెప్పి పంపించాడు. తర్వాత ఇప్పుడు నిన్ను పంపిస్తున్నాడు అంటే, అంతకుముందు పంపించిన ఏ డైరెక్టర్ని పంపించిండు అంటే వివి వినాయక్ని పంపించాడు అన్నాడు అనమాట. అని అట్లా నన్ను కొంచెం కంఫర్ట్గా ఉంచడం కోసం చాలా విషయాలు మాట్లాడి కథ చెప్తే ఆయన అప్పటికప్పుడు ఏం చేశాడంటే, ఒక పని చేద్దాం, నారా రోహిత్ని కనెక్ట్ చేస్తా అని రోహిత్ గారిని ఫోన్ చేసి ఇట్లా వేణు వస్తాడు, ఒకసారి కథ వినండి అని అన్నాడు అనమాట. అప్పుడు నేను వెళ్ళి రోహిత్ గారికి కథ చెప్పాను. అప్పుడు విష్ణు గారు కూడా ఉన్నారు. సరే ఆయన విని అంటే మనకు సెట్ అవ్వదు కదా, దీన్ని ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత విష్ణుకి నీది నాది ఒకే కథ విష్ణుతో చేయడం జరిగింది, శ్రీ విష్ణుతో చేయడం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. అవును, అలా శ్రీ విష్ణు గారితో చేయడం చేసాం. ముందు నారా రోహిత్ అనుకున్నారా? దానికి ఊరికే హెల్ప్ చెప్పడానికి వెళ్ళారు మీరు, చెప్పడానికి వెళ్ళారు, ఏదన్నా తగులుతుంది కదా అని. అదే అంతే, శ్రీనాథ్ గారు చెప్పాడు కదా వెళ్ళమని. సో శ్రీ విష్ణు గారు ఏం చేశారంటే, అరే మనం ఇది చాలా బాగుంది కథ, మనం ఒక పని చేద్దాం, ప్రొడ్యూసర్ పట్టుకుందాం. మేము ఒక 1 year ప్రొడ్యూసర్ కోసం తిరిగాం. ఆ 1 year ఆయన ఎవ్రీ మంత్ నాకు శాలరీ ఇచ్చాడు, శ్రీ విష్ణు ఇచ్చాడు. చాలా అదృష్టం. శాలరీ అని ఏం లేదు, అదే ఏదో మెయింటెనెన్స్ 50,000 30,000 40,000 అంతే. ఒకసారి చైన్ పెట్టాడు, గోల్డ్ చైన్, ప్రామిస్ ఇది, గోల్డ్ చైన్ లో తీసి పెడితే నేను తీసుకోలే అసలు ఫస్ట్ డే కలిసినప్పుడే కథ అంటే ఫస్ట్ కలుస్తున్నాను. ఆయన ఎక్కువ ట్రావెల్ చేసేవాడు అనమాట డైరెక్టర్స్తో. ఒక కెఫే ఉండేది రోడ్ నెంబర్ 10లో, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో. ఇట్లా కాఫీ తాగడం, పొద్దున రోజు 10 గంటలకు రావటం, ఈవినింగ్ వెళ్ళటం అండి, అదే మా పని. అంతే కదా. టెస్ట్ ఆర్ వస్తాను ఏదో ఉండే అక్కడ. కలిసినప్పుడు ఫస్ట్ 1-2 రోజులు అన్ని అంటే సాహిత్యం గురించి, సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. ఆయన కూడా ఇష్టం, నేను వినటం ఇష్టం ఆయనకు కూడా. అయితే ఓ రోజు అడిగాడు, కాదండి మీరు ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉంటారు, నేను డే 1 నుంచి అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకు మీరు అంత సీరియస్గా ఉంటారు అని అడిగాడు నన్ను. అంటే అట్లా ఏం లేదు సార్, ఇట్లా నాకు లోపల మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటుంది సార్, లోపల బాగాలేనప్పుడు నేను అసలు ఫేస్ మీద నేను అసలు నవ్వలేనని చెప్పిన అనమాట. అంటే ఆయన గబుక్కున ఓపెన్ అవ్వడు కదా, కొంచెం ఆయన ఇంట్రోవర్ట్. సరే అట్లా 2వ రోజు 3వ రోజు అలా చెప్పండి మీరు ఏదో ప్రాబ్లం ఉన్నారు, ఫైనాన్షియల్గా ఓకేనా అన్నాడు. అంటే నాట్ ఓకే సార్ అన్న.
ఓకే. ఓకే. అంటే ఏమన్నా లోన్స్ ఉన్నాయా? ఏమన్నా అప్పులున్నాయండి అన్నాడు. అంటే చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు కాన్సంట్రేషన్ మనం దీని మీదనే చేస్తున్నాం గదా! వేరే పని చేయట్లే గదా! అది కొంచెం ఉంది సార్ అని నేనన్నా. సరే అండి. ఎంతుందండి అని అడిగాను. నేనొక నంబర్ చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగు మొత్తం అప్పులన్నీ తీర్చేసాడు. అబ్బా! చిన్న చిన్న అప్పులే. ఆఫ్‌కోర్స్ ఏదైనా 3.5 లాఖో, 4 లాఖ్ అప్పుడు. హ్మ్. 2017లో. ఎక్కువ 16 కదా! అంతే. అసలు అది కూడా ఎందుకు సార్? ఆయనకి ఏం అవసరం? ఏం అవసరం? ఏం అవసరం? ఏం అసలు అవసరం? ఇవన్నీ అడగడం ఏం అవసరం? ఆ! సరే అని ఆహ్, ఎంతుందన్నాడు. 3.5 లాఖ్ ఏదో ఉంది సార్ అన్నా. మీరు టెన్షన్ పడకండి. మనం ఈ సినిమా మీద కాన్సంట్రేట్ చేయండి. ప్రొడ్యూసర్‌ని నేను పట్టుకొస్తా అని చెప్పి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని అన్ని క్లియర్ చేశారు. క్లియర్ చేసేసా. హ్మ్. చేసిన తర్వాత చాలా మంది దగ్గర తిరిగాము ప్రొడ్యూసర్ దగ్గర. ఒక ప్రొడ్యూసరు చేస్తున్నామని 2, 3 నెలలు ఎంటర్‌టైన్ చేశాడు. ఎంటర్‌టైన్ చేసిన తర్వాత తీరే టైంకి రేపు, ఎల్లుండి ఆఫీసు అది ఇది అంటున్నాడు గానీ ఏం అవ్వట్లే. ఓ రోజు ఫోన్ చేసి మీరు చేస్తారా? చేయరా? ఏదో ఒకటి చెప్పండి అని రోహిత్ సార్ అడిగేసాడు ఆయనని. మీరు చేస్తా అంటే వేణు వెయిట్ చేస్తాడు. విష్ణు వెయిట్ చేస్తాడు. మీరు చేయను అంటే వాళ్ళ జాగా వాళ్ళు ఏదో చూసుకుంటా ఉన్నారు. అంటే సరే నేను ఇప్పుడు వేణుకి ఫోన్ చేస్తా. నాకు ఫోన్ చేశాడు. అప్పటి వరకు నా స్క్రిప్ట్ బావుంది. మా అబ్బాయికి పంపించిన అనేవాడు. అతను కూడా బావుందన్నారు అని చెప్పేవారు. ఆ రోజు నేనంటే ఇగో ఫైనల్‌గా నాకు ఇగో రోహిత్ సార్ ఫోన్ చేశారు. ఫైనల్‌గా నేను ఈరోజు డిసిషన్ తీసుకుంటున్నాను. కానీ నువ్వు ఒక్క మనిషికి కథ చెప్పాలి అన్నాడన్నట్టు. అమ్మ! మళ్ళీ మొదటికొచ్చిందిరా అనుకున్నా నేను. అప్పటికే 3 నెలలయిపోయింది. అదే వాళ్ళు ఇంకెవరినో ఇన్వెస్టర్‌లని పట్టుకోవడం. ఇన్వెస్టర్‌లేం గాదు. ఒక రైటర్‌ని, ఒక పాపులర్ రైటర్‌ని. అతను ఒప్పుకోవాలి. అతను ఓకే అంటే అని ఏమో అతనెవరు? ఆ టెన్షన్ మాకు. ఇగ నేను రోహిత్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఎవరికో చెప్పమంటున్నాడు సార్ అంటే, సరే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పి రాపో అన్నాడన్నట్టు. ఇగ ఆ రోజు ఆదివారము చాలా ఎండ ఉంది. ఇగ వెతుక్కుంటా మణికొండకెళ్ళా. ఎళ్ళంగానే అతను ఎవరని అర్థమైంది నాకు. అమ్మా! ఇది అయిపోయిందిరా బిస్కెట్ అయింది మనకి. వీళ్ళేమో మంచి కమర్షియల్ రైటర్లు. కష్టం అని కథ చెప్పా ఆయనకి. నీది నాదే కథ. కథ బావుంది. ఇది నవలకి దానికి పనికొస్తది. సినిమాకి పనికిరాదు. సినిమాకి పనికిరాదు. నీ కెరియర్ గూడా బావుండదు. ఎందుకు అది ఇది అని అన్నాడు. ఆయనే మొత్తం జారిపోయాయి అసలు. గుండెలు ఇట్లా. అంతే కదండి. అసలు ఏం అర్థం కాలే. ఎవరా కమర్షియల్ రైటర్? అమ్మాయి వద్దులేండి సార్. ఇప్పుడు మంచి తర్వాత చెప్తాను. డైరెక్టర్ కాదు రైటర్. రైటర్ అదేనండి కమర్షియల్ రైటర్. బయటకొచ్చిన తర్వాత ఫోన్ చేశాం మన రోహిత్ గారికి. సార్ ఇట్లా అన్నారు అని అంటే, నువ్వు లైట్ తీసుకో. వాళ్ళు చేసినయన్నీ కూడా ఏమి హిట్లు కాదు కదా! నువ్వు వచ్చేసేయి మన ఇంటికి వచ్చేసేయి అంటే, సార్ వాళ్ళ ఇంటికెళ్ళా. రోహిత్ గారి ఇంటికెళ్ళా. వెళ్ళిన తర్వాత ఇవన్నీ కాదులే నాకు అర్థమైంది నీ కథ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఓకే చేయరు. ఎందుకంటే పెద్ద హీరో లేరు. ఎవరు లేరు కదా! ఎంతైతే చెప్పు అని అన్నాడు. అంటే 1.5లో అయిపోతది సార్ అన్నా. పక్కా అయిపోతదా? మళ్ళీ మనం ఇరుక్కుంటాం అన్నాడు. విష్ణు గారు కూడా అయిపోతది 1.5లో అన్నారు. మేము 80 లాక్స్‌లో చేసాం దాన్ని. నీది నాది ఒకే కథ. అది అందరికి తెలిసిన విషయం. దాని నుంచి నాకెంత పేరొచ్చింది. మంచి మైలేజ్ వచ్చింది. బాగా. మిమ్మల్ని చాలా మంది నీది నాది ఒకే కథ వేణు అంటారు. సార్. అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ మార్నింగ్ షో తర్వాత వచ్చిన ఫోన్ కాల్ ఫస్ట్ విష్ణుకి ఫోన్ కాల్ వచ్చింది. విష్ణు గారిని పక్కనే ఉన్నాం. ఆ రైటర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అబ్బా! ఏం సినిమా తీశారు. ఏం సినిమా అండి. ఎంత హానెస్ట్‌గా ఉంది. ఆ డైరెక్టర్ ఎవరో గాని చాలా బాగా చేశారు. ఈయన షాక్ అయితున్నాడు ఈయన విష్ణు. పక్కనే ఉన్నారండి మాట్లాడండి అంటే నేను సార్ అన్నాను. అసలు ఎంత బాగా తీశారు. మీరు ఇంతే స్వచ్ఛంగా ఉండండి మీరు. ఇంతే ప్యూర్‌గా సినిమాలు చేయాలి ఫ్యూచర్‌లో కూడా అన్నాడు. సార్ మీకు ఈ కథ తెలుసు కదా సార్. నేను ఆ రోజు వచ్చినా కదా సార్ అని నేనన్నా. ఆయన షాక్ అయ్యాడు. అరే అప్పుడు అలా లేదే అన్నాడు. అదే ఇప్పుడు ఈ రోజునున్న డైరెక్టర్లు కూడా మీరు ఆ రోజు ఏదైతే ఫేస్ చేశారో సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. అర్థం కాక మీరు ఇప్పుడు చెప్పింది ఆయనకు అర్థం కాలే. అంటే ఎక్కడో నేను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో లోపం జరగవచ్చు. లేదంటే తను సరిగ్గా దాన్ని అట్లాగే సార్. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పకపోవడం కదా సార్. ఆయన సీనియర్ రైటర్ అయినప్పుడు
మీరు చెప్పే దాంట్లో ఉన్న పాయింట్ ఏంటో పట్టుకోగలగాలిగా. అది డిసప్పాయింట్ అయినా నేను. అది నేను అది ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఒక ఇందులో ప్లాట్ అన్నా అర్థమై ఉంటది కదా, దాన్ని అన్నా అప్రిషియేట్ చేయాలి కదా అని మేము ఆ రోజు ఒక 2-3 అవర్స్ రోహిత్ గారు, విష్ణు గారు, మేము మరీ అంత ఘోరంగా ఎందుకు ఉంది అసలు, ఇంత మంచి మీనింగ్ఫుల్ సినిమా కదా, కంటెంట్ కదా, అట్లా ఎట్లా చెప్పాడు, నువ్వు సరిగ్గా చెప్పినావా అనేవాళ్ళు నన్ను. నువ్వు సరిగ్గా చెప్పినావు, నువ్వు ఎట్లా చెప్పినావు చెప్పు. విష్ణు గారు కూడా ఎలా చెప్పినావు చెప్పంటే, ఎలా ఏం సరే మీకు చెప్పినట్టే చెప్పినా కన్నా, సర్లే ఓకే మనమే చేద్దామని చేసాం. 80 lakhsలో చేసేసి. చాలా గ్రేట్. మీరు 80లో చేశారా 90లో చేశారా అని కాదండి, మీకు ఆ సినిమా మంచి మైలేజ్ వచ్చింది. రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు మిమ్మల్ని బాగా నమ్మారు. అవును అండి, నమ్మని వాళ్ళు కూడా ఆయన కథలు ఉన్నారు ఈ ప్రాజెక్ట్, లేకపోతే వాళ్ళు ముందుకు రారు కదా. సార్. అవును, ఇప్పుడు వాళ్ళు నమ్మకపోవడం అన్న దగ్గర వీళ్ళకి ఇగో హర్ట్ అయింది. అవును, బాగలేదని కథ చెప్పడానికి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున నాకు తెలిసిన డైరెక్టర్లు అవుదాం అనుకున్న కుర్రాళ్ళు ఎంతమందో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కథ అర్థం కాక అది పెద్ద హై లేదండి ఫిల్మ్ లో, అది ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పింది అలా లేదే ఎందుకు అప్పుడు చెప్పింది కదా తీస్తారు మీరు. మీరు సలీం జావేద్ అయిపోరు కదా వెంటనే సడన్ గా. వేణు ఉడుగులే, అప్పుడు వేణు ఉడుగులే, ఇప్పుడు వేణు ఉడుగులే కదా. ఇదే సినిమా ఇండస్ట్రీ కొత్తగా మారుతున్నది అన్నా కూడా మారని మనుషులు, మారని పద్ధతులు ఇంకా ఉన్నాయండి ఇండస్ట్రీలో. అది అక్కడే స్ట్రగుల్, ఇట్స్ వెరీ స్ట్రగుల్.